పెద్దపల్లి పార్లమెంట్ సభ్యునిగా సంవత్సర కాలం పూర్తి చేసిన సందర్భంగా ఈరోజు మందమరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో B1 క్యాంప్ కార్యాలయంలో కేక్ కట్ చేసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం ఈరోజు ఘనంగా ఉత్సవాలు చేసుకోవడం జరుగుతుంది. గడిచిన సంవత్సర కాలంలో గతంలో 10 సంవత్సరంలో ఉన్నటువంటి పెండింగ్ పనులన్నీ ఒక్క సంవత్సరంలో పూర్తి చేసినటువంటి ఘనత గడ్డం వంశానికే చెందుతుంది. కార్మికులకు పెన్షన్ 140 కోట్ల నిధిని ఏర్పాటు చేసినటువంటి ఘనత వంశానికే దక్కుతుంది. కార్మికులకు 10,000 రూపాయల పెన్షన్ పెరగాలని పార్లమెంట్లో గలం ఎత్తి నా కార్మికులు దీనమైన స్థితిలో ఉన్నారు. మాజీ కార్మికులు వారికి చాలని బ్రతుకులో ఉన్నారు. మరి వారికి 10,000 రూపాయలు కంపల్సరీ వారికి ఇవ్వాలని చెప్పి పార్లమెంట్లో గలం ఎత్తడం జరిగింది. అలాగే ఈ పెద్దపల్లి పార్లమెంట్లో గతంలో ఎవ్వరు చేయని విధంగా సబ్బండ వర్గాలకు యువతకే కానీ మరియు కార్మికులకే కానీ అంత సబ్బండ వర్గాలకు అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తున్న వ్యక్తి మన గడ్డం వంశన్న గారు. మరి రానున్న రోజులలో మరి 4 సంవత్సరాల్లో ఇక్కడ ఈ 4 సంవత్సరాల్లో పెద్దపల్లి పార్లమెంట్లో పరిధిలో ఉన్నటువంటి ఏ ఒక్క పెండింగ్ పనులు అన్నిటిని పూర్తి చేసే ఘనత ఒక గడ్డం వంశానికే చెందుతుంది. మరి వారు ఇంకా మునుముందు వారు ఆయురాగ్యాలతో ఉండి ఈ 4 సంవత్సరాల్లో పెండింగ్లో ఉన్నటువంటి ప్రతిదీ పూర్తి కావాలని చెప్పి మేము మనసారా కోరుకుంటున్నాం. తాతకు తగ్గ మనవడు, తండ్రికి తగ్గ తనయుడు అయినటువంటి గడ్డం వంశీకృష్ణన్న గారు ఈ రోజుకి మన పార్లమెంటు సభ్యునిగా విజయవంతంగా కొనసాగించి వారికి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా మరి ఈరోజు మందమరి కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువ నాయకుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వేడుకలు చేయడం జరిగింది. మరి సంవత్సరం కిందట ఎన్నికల్లో చూసినట్లయితే 135,000 ఓట్ల మెజార్టీ తోటి మా యువ నాయకుడిని మేము గెలిపించుకున్నాం. మరి ఈరోజు ప్రతిపక్షాలు చూసినట్లయితే ఆలోచించాలి, ఎక్కడ చూసినా మనం 135,000 ఓట్లతోటి ఒక యువ నాయకుడిని మొట్టమొదటిసారి గెలిపించుకున్నామంటే అది కాంగ్రెస్ చేసుకున్న ఇది మేము కాంగ్రెస్ ఈ నాయకుడిని మేము గెలిపించుకున్న పుణ్యమని మేము కోరుకుంటున్నాం. మరి ఈ సంవత్సర కాలంలో మా యొక్క విజయాలు మీరు తెలుసుకున్నట్లయితే ఈ యొక్క సింగరేణి కార్మికుల కళ్ళల్లో వెలుగులు నింపుతున్న నాయకుడు ఎవరనంటే మా గడ్డం వంశన్న గారని నేను సవినయంగా తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ఈరోజు మా వంశన్న గారు చేస్తున్న ఈ యొక్క కార్యక్రమాలు ఇంకా ముందు కూడా కొనసాగించాలని కోరుకుంటూ మందమరిలో మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుపుకున్న ఈ వేడుకలకు వీచేసిన మా నాయకులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ గౌరవ పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారు పార్లమెంటు సభ్యులుగా సంవత్సరం కాలం పాటు వారి పదవి వారి పాలన పూర్తయిన సందర్భంలో మందమరి పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో క్యాంపు కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మరి గౌరవ పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు ఈ సంవత్సర కాలంలో ఎన్నో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం జరిగింది. ముఖ్యంగా రైల్వే స్టేషన్ల ఆధీకరణ, రైల్వే స్టేషన్లో మరి ఎన్నో ట్రైన్స్కు హాల్టింగ్ ఇప్పించడము, ముఖ్యంగా మంచినీటి కోసం అమృత్ స్కీమ్ ద్వారా మన చెన్నూరు అసెంబ్లీలో 100 కోట్ల రూపాయలతోని మంచినీటి పైప్ లైన్ మంచినీటి సౌకర్యం ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా భీమారం నుండి చెన్నూరు వరకు నేషనల్ హైవే పనులు 100 కోట్ల రూపాయలతోని అక్కడ జోడువాగుల వంతెనతో పాటు రోడ్డు కూడా మరి ఈ నిర్మాణం పనులు స్టార్ట్ అవుతున్నాయి. అదేవిధంగా మరి రామగుండంలో ఉన్నటువంటి 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ను కూడా మరి విస్తరణ పనులు చేపట్టడం జరిగింది. ఎన్టీపీసీలో స్థానికులుగా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పించి రామగుండంలో మరి ఎంప్లాయ్మెంట్ సెంటర్ను ప్రారంభించడం, రామగుండంలో మరి పారిశ్రామిక ప్రాంతమైనటువంటి రామగుండంలో ఎయిర్పోర్టు మరి ఏర్పాటు చేయాలని చెప్పి మరి ప్రతిపాదించడం కూడా జరిగింది. ఇలా చెప్తూ పోతే ముఖ్యంగా విద్యా వ్యవస్థను పటిష్టం చేయడానికి ఎంతోమంది పేద బడుగు బలహీన వర్గాలకు విద్య అందించడానికి నవోదయ స్కూల్స్ మంచిర్యాల, ధర్మపురి, పెద్దపల్లిలో నవోదయ స్కూల్స్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి మరి విన్నపం చేయడం జరిగింది. నితిన్ గడ్కరీ కూడా మరి విన్నపం చేసి మరి నేషనల్ హైవేస్, రోడ్లు విస్తరణ, కల్వర్టులు, బ్రిడ్జిలు ఇలా చెప్పుకుంటూ పోతే
ఏ పార్లమెంటు సభ్యులు చేయనట్టు